ప్రేమ్ వినిపిస్తోందా? రైట్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అయితే ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రేమ్ వచ్చేసి యూసఫ్గూడ పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నారు. సిచ్యువేషన్ ఎలా ఉంది, పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది, ఎంత పర్సెంట్ పోలింగ్ నమోదైంది అన్నటువంటి వివరాలు మనకు లైవ్ లో అందిస్తారు. ప్రేమ్, జోష్న, కొద్దిసేపటి క్రితం ఏదైతే యూసుఫ్గూడ నాజర్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులు, నవీన్ యాదవ్తో పాటు కుటుంబ సభ్యులంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొద్దిసేపటి క్రితం ఇక్కడ మాట్లాడారు. ఒకటి, యువత పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ముందుకు వస్తున్నారు. మరొక వైపు గతంలో కంటే ఎన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా తనకున్నటువంటి సమాచారాన్ని వారు చెప్పడం జరిగింది. మరొక వైపు అభివృద్ధి వైపు జనాలు ఉంటారని చెప్పేసి కూడా వారు చెప్పారు. పెద్ద ఎత్తున యువత ఓటు ఎటువైపు వెళ్తుంది ఏంటిది అనే దానిపై కొంత చర్చ అయితే జరుగుతుంది. ఎందుకోసం అంటే మొదటగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ జిహెచ్ఎంసీ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద సీట్లు అయితే రాలేవు. కేవలం జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి మెజార్టీ సీట్లలో బీఆర్ఎస్ఏ ఎక్కువ సీట్లు గెలిచింది. ఇక తర్వాత వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లోనూ, ఆ తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు, మొన్న జరిగినటువంటి ఒక కంటోన్మెంట్ మినహా మిగతా కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపింది అయితే పెద్దగా లేదు. కానీ ఇక ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అయితే పెద్ద ఎత్తున ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మొత్తం క్యాబినెట్తో సహా కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా కాంగ్రెస్ అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మరొకవైపు బీసీ అభ్యర్థి కావడం, రాహుల్ గాంధీ సూచన మేరకు 42% బీసీలకు రిజర్వేషన్స్ కానీ, లేకపోతే బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పుకోవడం కోసం పార్టీ కూడా ఇక్కడ బీసీ అభ్యర్థికి, అది యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం, ఇటు పార్టీతో పాటుగా మిగతా కుల సంఘాలన్నిటికీ కూడా బీసీ సంఘాలు కానీ, లేకపోతే యాదవ్ సంఘాలు కానీ వారంతా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసినటువంటి పరిస్థితి అయితే పెద్ద ఎత్తున మనం గమనించాం. ఇక ఓటింగ్కు వచ్చేసరికి ఒకవైపు అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలప్పుడు చేసినట్టుగానే ప్రలోభాలకు గురి చేస్తాయి. అది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కూడా మనం కొన్ని చోట్ల పరిశీలించాం. ఇప్పుడు కూడా కొద్దిసేపటి క్రితం చాలా డివిజన్లలో కూడా ఇంకా ఆయా రాజకీయ పార్టీలు ప్రలోభాలకు ఓటర్లను గురి చేస్తున్నాయి, తమకు ఓటు హక్కు వేయాలని చెప్పేసి కూడా కోరుతున్నాయి. మరొక వైపు మొత్తం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గమనించింది ఏంటంటే నాన్ లోకల్ ఎవరైతే ఉంటారో వారిని ఉండకుండా చూసారు. అంటే ముఖ్యంగా పొలిటీషియన్స్కి సంబంధించి అది బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ నాన్ లోకల్స్ ఉండాల్సినటువంటి పరిస్థితి లేదు. ఎలక్షన్ కమిషన్ స్ట్రిక్ట్ రూల్స్ ప్రకారం ఏదైతే ప్రచారం ముగిసిన వెనువెంటనే నాన్ లోకల్ లీడర్లంతా కూడా నియోజకవర్గాన్ని ఖాళీ చేయాలి. కానీ చాలా చోట్ల అంటే బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు కానీ, లేకపోతే కాంగ్రెస్, బీజేపీ నేతలంతా కూడా కనబడుతున్నారు. దీంట్లో ఎలక్షన్ కమిషన్తో పాటు పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. మరొక వైపు చాలా పోలింగ్ సెంటర్ల దగ్గర కూడా ఎలక్షన్ అధికారులకు, పోలీసులకు సమన్వయ లోపం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే